గత కొన్ని వారాలుగా నెలలుగా క్రైస్తవ సమాజంలో ముఖ్యంగా యూట్యూబ్ వీడియోలలో ఒక విషయము వేగంగా వ్యాపిస్తూ ఉంది. ఒక న్యూస్ పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎక్కడ చూసినా ప్రజలు దీని గురించే మాట్లాడుతున్నారు. అండ్ ఈ టాపిక్ ఎంత వేడివేడిగా మారింది అంటే కొంతమంది ప్రీచర్స్ దీని మీద వీడియోలు చేయడం మొదలుపెట్టారు. అంటే ట్రెండింగ్ టాపిక్గా మారింది. ఇంతకీ ఆ న్యూస్ ఏంటంటే ర్యాప్చర్ అనేది జరగబోతా ఉంది అని డేట్స్తో సహా అనౌన్స్ చేశారు. ర్యాప్చర్ సంఘము ఎత్తబొట్ట గురించి డేట్స్తో సహా అనౌన్స్ చేశారు. ఇంతక డేట్ ఏంటంటే 2025 సెప్టెంబర్ 23 నుంచి 25 లోపల ర్యాప్చర్ జరిగిపోతుంది, సంఘం ఎత్తబడుతుంది, డేట్తో సహా అనౌన్స్ చేశారు. అబ్బో, దీని మీద చాలామంది వీడియోలు చేశారు. పెద్ద పెద్ద ప్రీచర్స్గా పిలువబడేవారు కూడా డేట్స్తో సహా దాన్ని అనౌన్స్ చేశారు. జరగబోతుంది, ఖచ్చితంగా జరగబోతుంది అని. మరి ఈ ప్రచారానికి ఏమైనా ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఏ ధైర్యంతో వీళ్ళు సెప్టెంబర్ 2025 23వ తారీఖు నుంచి 20వ తారీఖు మధ్యన ర్యాప్చర్ జరుగుతుంది అని ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? వాళ్ళ బేస్ ఏంటి? వాళ్ళ సిద్ధాంతానికి బేస్ ఏంటి? అసలు యూదుల పండగ అయినటువంటి బొర్రల పండగకి ర్యాప్చర్కి ఏదైనా సంబంధం ఉందా? ఎందుకంటే ఎవరైతే ర్యాప్చర్ గురించి చెబుతున్నారో వాళ్ళ మెయిన్ బేస్ ఏంటంటే యూదుల పండగ అయినటువంటి బూరల పండగ, ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ అంటారు. సో వీళ్ళ బేస్ అంతా అదే. సో ఆ పండగకి అలాగే చర్చ్ ర్యాప్చర్కి ఏదైనా సంబంధం ఏమైనా ఉందా? ఉంది అంటే వాస్తవం ఉందా? బైబిల్ ప్రకారంగా ఇందులో వాస్తవం ఎంత? ఈ విషయం గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. వాస్తవానికి ఈ న్యూస్ అంతా ట్రెండ్ అవుతున్నప్పుడు నాకు కొందరు మెసేజ్ పెట్టారు, పాస్టర్ గారు ఇలాగా చాలామంది బిగ్ ప్రీచర్స్ కూడా ఇలాగా అనౌన్స్ చేశారు, ర్యాప్చర్ పలానా టైంలో జరుగుతుంది, ఈ టైంలో మీరు కొంచెం స్పందిస్తే బాగుంటుందని చెప్పారు. కానీ నేను మొదట ఎందుకులే అనుకున్నాను. ఎందుకంటే ఇలాగ వీళ్ళు అనౌన్స్ చేయడము కొత్తగా చాలామంది గతంలో చరిత్రలో చాలామంది కూడా అనౌన్స్ చేశారు, ఫ్లాప్ అయ్యారు. అవి ఏవి జరగలేదు. ఈసారి కూడా జరగదులే అనుకొని అంటే మనకు తెలుసు ఇది అవాస్తవం తెలుసు. ఎందుకులే, ఆల్రెడీగా మనం ఒక వీడియో చేస్తాం, కృపాకాలంలో ప్రవచనాలు నెరవేర్చబడతాయా అని. ఆ వీడియోలో ఆల్రెడీగా కొంచెం కవర్ చేశాను, ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. కృపాకాలంలో ఇవన్నీ ప్రవచనాలు ఏవి కూడా నెరవేర్చబడవు అంటే రెండవ రాకడకు సంబంధించి లేదా ఎండ్ టైమ్ ఈవెంట్స్ ఏవి కూడా సంఘము భూమి మీద ఉండగా జరగదని ఆల్రెడీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సరిపోతుందని అనుకున్నాను. కానీ బట్ ఇంకా కొందరికి సందేహాలు ఉన్నాయి. అండ్ తర్వాత నేను ఆలోచన చేయడం మొదలుపెట్టాను. ఏంటంటే ఇదే కాదు, నెక్స్ట్ సెప్టెంబర్ వస్తుంది లేదా నెక్స్ట్ అక్టోబర్ వస్తుంది, అప్పుడు కూడా ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ అనేది వస్తుంది, యూదుల పండుగ వస్తుంది. అప్పుడు కూడా ఎవరెవరు లేచి ర్యాప్చర్ జరుగుతుంది అని ఇంకొకరు అనౌన్స్ చేస్తారు. అప్పుడు మళ్ళీ క్వశ్చన్లు వస్తాయి, పాస్టర్ స్పందించండి అని. కాబట్టి ఎప్పుడో ఎందుకులే, ఒకసారి దీని మీద స్పందించి డీటెయిల్ క్లారిఫికేషన్ ఇస్తే బాగుంటుంది. ఎప్పుడు ఇలాంటి టాపిక్స్ వచ్చినా ఈ వీడియో ఒక రెఫరెన్స్గా ఉండిపోతే బాగుంటుంది. ఈ వీడియో ద్వారా చాలామంది ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేసి ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఇచ్చేస్తే సరిపోతుంది కదా అని ఇక వీడియో చేయడం అనేది నేను చేస్తున్నాను. సో ఇక వీడియోని మీరు ఎందాక వాచ్ చేయండి. వీరొక థీరీ కరెక్టా కాదా అనేది ఈ వీడియోలో మనం తేల్చేయబోతున్నాం. దీనికి ఆధారము కరెక్టా కాదా అని కూడా మనం పరిశీలన చేయబోతున్నాం. అండ్ ఎవరైనా సరే ర్యాప్చర్కి అలాగే ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్, ఓకే, ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ బూరల పండగకి లింక్ పెడుతున్నట్లయితే వాళ్ళకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. చూడండి, దీనికి దానికి లింక్ లేదు అని ఫార్వర్డ్ చేయండి. ఓకే, రైట్. సో ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఈ సబ్జెక్ట్ పూర్తిగా విని ఇందులో వాస్తవం ఉంది అని మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకునండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. అండ్ టాపిక్ నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో మీ స్పందన తెలియజేయండి. ఓకే, సో వితౌట్ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అనేకులు బోధించేది ఏంటంటే 2025 సెప్టెంబర్ 23 నుంచి 25 మధ్యలో చర్చ్ ర్యాప్చర్ అనేది చోటు చేసుకుంటుందని బల్లగుద్ది చెప్తున్నారు. ఇలాగ వీళ్ళు బలంగా చెప్పడానికి గల కారణం ఏంటి, ఏమై ఉండొచ్చు అంటే 2 ప్రధానమైన కారణాలు ఉన్నాయి. వారి కారణాలు నేను మొదట మీకు ముందు ఉంచుతాను. అందులో వాస్తవం ఉందో లేదో మనం పరిశీలన చేద్దాం.
ఎందుకు పర్టికులర్గా ఈ డేట్ని, మంత్ అండ్ డేట్ని ఎందుకు చెప్తున్నారు? కారణం ఏమంటే వీళ్ళ బేస్ అంటే ఈ యొక్క ర్యాప్చర్ని యూదుల పండగ అయినటువంటి ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్కి ముడిపెడుతుంటారు. యూదుల పండుగలు ఎన్ని ఉన్నాయి? మొత్తం 7 ఉన్నాయి. అందులో ఒక పండుగ బూరల పండుగ, ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్. దాన్ని హీబ్రూలో రోష్ హషానా అని అంటారు, లేదా యం టెరువా అని అంటారు. రోష్ అంటే స్టార్ట్, షానా అంటే ఇయర్. ఓకే, రోష్ హషానా, యం టెరువా, యం అంటే డే, ఓకే, టెరువా అంటే ట్రంపెట్ అన్నమాట. సో వాళ్ళు బూరలతో స్టార్ట్ చేస్తారు. సో ఈ ఒక పండుగకి ర్యాప్చర్కి లింక్ చేస్తుంటారు. ఏమండి, ఇప్పుడు ఈ హీబ్రూ మీద, ఈ వీళ్ళ ఫెస్టివల్స్ మీద చాలా ఇన్డెప్త్గా నా హీబ్రూ కోర్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. జూబిష్ ట్రెడిషన్స్, వాళ్ళ ఫెస్టివల్స్ ఎలా జరుగుతాయి, ఎలా చోటు చేసుకుంటాయి, వాళ్ళ ఆచారాలు ఏంటి, వ్యవహారాలు ఏంటి. బైబిల్ ఇంకాస్త లోతుగా అర్థం చేసుకోవాలంటే కొన్నిసార్లు వాళ్ళ ట్రెడిషన్స్ని కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో నా హీబ్రూ కోర్స్ అంతా, బిబ్లికల్ హీబ్రూ కోర్స్ అంతా నా ఛానల్లో నేను సిద్ధం చేశాను. అండ్ అది కేవలము మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు మాత్రమే ఆ వీడియోని ప్లే చేయగలుగుతారు. సో మీరు బైబిల్ పట్ల మరింత ఆసక్తి కలిగి ఉండి హీబ్రూ కూడా తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నట్లయితే సో మీరు నా ఛానల్ మెంబర్షిప్ తీసుకొని అక్కడ ఆ లెసన్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఫాలో అవుతే చాలా విషయాలు మీకు అక్కడ అర్థమవుతాయి. సో ఇప్పుడు మనం హీబ్రూ టచ్ చేయట్లేదు, అటు ఉంచుతాం. అయితే ఈ యొక్క జూవిష్ ఫెస్టివల్ అటువంటి ఈ యొక్క రోష్ హషానా కానీ, ఎం టెరువా కానీ, లేదా ఈ యొక్క బూరల పండుగ అనేది ఈ ఇయర్ సెప్టెంబర్లో వచ్చింది. పోనీ ఎవ్రీ ఇయర్ అదే నెలలో వస్తుంది, అదే డేట్కి వస్తుంది అంటే రాదు. ఇప్పుడు మనది జనవరి 1 న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం. ఎవ్రీ ఇయర్ జనవరి 1 న్యూ ఇయర్. కానీ జూవిష్ ఫెస్టివల్ అలా కాదు. వీళ్ళకి బూరల పండుగ ఎవ్రీ ఇయర్ డేట్లు మారుతూ ఉంటాయి. ఇయర్ సెప్టెంబర్ వచ్చింది, అదే నెక్స్ట్ ఇయర్ 2026 అయితే సెప్టెంబర్ 11 to 13న ఈ యొక్క ఫెస్టివల్ వస్తుంది. 2027లో అక్టోబర్ 1 to 3 వస్తుంది. 2028లో అయితే సెప్టెంబర్ 20 నుంచి 22 మధ్యలో ఉంటుంది. 2029 అయితే సెప్టెంబర్ 9 to 11. సో ఇలాగ డేట్లు మారుతూ వస్తుంది. నేను ఎందుకు ఇది చెప్తున్నాను? కారణం ఏంటంటే బూరల పండగకి ర్యాప్చర్కి చాలామంది లింక్ చేస్తూ ఉంటారు. అండ్ కొంతమంది ప్రీచర్స్ ఏం చేస్తారంటే జూబిష్ ఒక 7 ఫెస్టివల్స్ని ఒక చాట్ వేసేస్తారు. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి. అఫ్కోర్స్ తెలుసుకోండి, తప్పేం లేదు, తెలుసుకోవాలి. అంటే వీళ్ళు ఎలా చెప్తారంటే ఇది తెలుసుకోకపోతే ర్యాప్చర్ మీకు తెలియదు, ఇది తెలుసుకోకపోతే సంఘం ఎప్పుడు ఎత్తబడుతుందో మీకు తెలియదని 7 పండగలని చాటేస్తారు. అంటే యేసుప్రభువారు ఈ పండగల నెరవేర్పుగా ఉన్నాడు కాబట్టి సో ఈ చాటేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పస్కా పండగ, యేసుప్రభువారు గొర్రెపిల్లగా మనకు బలియాగమై ఈ పండగ నెరవేర్చాడు. పులియన్ రొట్టె పండగ, సో ఆ ఫెస్టివల్ ఏంటంటే వాళ్ళు మాజా అంటే రొట్టె తీసుకొచ్చి దాచిపెడతారు. సో దాని మీద కూడా నేను వీడియో చేశాను. ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్ అండ్ జూబిష్ పాస్ ఓవర్ అని యూదులు లిటరల్గా ఎలాగ కూర్చొని సెలబ్రేట్ చేస్తారు, అందులో డీప్ సీక్రెట్స్ ఏమేమి ఉంటాయి అనేది అది కూడా నా ఛానల్లో నేను అప్లోడ్ చేశాను, ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఛానల్ మెంబర్షిప్. సో ఈ యొక్క పులియన్ రొట్టె పండగ దేనికి పోలికగా యేసుప్రభువారు ఆయన పాతి పెట్టబడ్డారు. సో ఆ విధంగా ఈ పండగ నెరవేర్పు అనేది జరిగింది. ఫస్ట్ ఫ్రూట్, ప్రథమ ఫలము పండగ. సో యేసుప్రభువారు నిద్రించిన వాళ్ళు ప్రథమ ఫలముగా క్రీస్తు లేచాడు. ఆ విధంగా యేసుప్రభువారు ఈ పండగను నెరవేర్చాడు. తర్వాత పెంతెకోస్తు పండగ లేదా వారముల పండగ. సో ఆ రోజున పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనేది జరిగింది. సో 7 ఫెస్టివల్స్లో 4 ఫుల్ఫిల్ అయిపోయాయి. ఇప్పుడు ఈ క్యాలెండర్ ప్రకారంగా నెక్స్ట్ ఈవెంట్ ఏంటిది? నెక్స్ట్ ఈవెంట్ ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్ అంటే బూరల పండుగ. పైన ఉన్నటువంటి 4 పండుగలు ఎగ్జాక్ట్గా ఫెస్టివల్ ఫుల్ఫిల్మెంట్ క్రీస్తులో జరిగింది. కాబట్టి ర్యాప్చర్ కూడా ఏ టైంలో జరుగుతుంది? బూరల పండుగ టైంలోనే జరుగుతుంది. కాబట్టి ఈ పండగకి ర్యాప్చర్కి సంబంధం అనేది ఉంది. ఇక్కడ ట్రంపెట్ అని ఉంది కదా, బూరలు, ఆ మాట మనకు కనిపిస్తుంది కదా. కాబట్టి బూర అనగానే పౌలు గారు కూడా తన పత్రికలు రాశాడు కదా, 1 కొరింథీ 15:52 ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషంలో ఒక్క రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూర అన్న మాట చూడండి, 52 బూర మ్రోగును. సో ఇక్కడ బూర అని ఉంది, వీళ్ళ పండుగలు ఏముంది? బూరల పండుగ ఉంది. సో ఆ బూర ఈ బూర ఒకటే. కాబట్టి మనకు వీళ్ళ ప్రకారం ఏంటంటే క్యాలెండర్లో నెక్స్ట్ ఈవెంట్ బూరలే. ప్రభు చెప్పినట్టుగా బూర అనేది
మోగుతుంది. కాకపోతే ఈ బూరలు వీళ్ళు ఊదరు, కానీ పైనుండి బూరం అనేది మోగుతుంది. అప్పుడు సంఘం ఎత్తబడుతుంది. సో వీళ్ళ క్యాలెండర్ ప్రకారంగా నెక్స్ట్ ఈవెంట్ ఈజ్ ద చర్చ్ ర్యాప్చర్ అని, చర్చ్ ర్యాప్చర్ని ఈ పండగకు లింక్ చేసి చెప్తూ ఉంటారు. వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, పౌలు చెప్పేటటువంటి బూర వేరు, రెండవ రాకట్లో అలాగే ప్రకటన గ్రంథంలో ప్రస్తావించబడినటువంటి బూరలు వేరు. రెండు బూరలు వేరు. పౌలు గారు చెప్పేటువంటి బూరలు, అక్కడ ఉన్నటువంటి బూరలు రెండు కలిపేస్తున్నారు. ఎక్కడ బూర కనపడినా ఇది ఇదే. సంఘం అటువంటి పదం ఎక్కడ కనపడినా ఇది మన సంఘమే. సంఘం అంటే అది యూదుల సంఘం ఉంది, బాడీ ఆఫ్ క్రైస్ట్ ఉంది. మనం రైట్ డివైడ్ చేయాలి కదా, అన్నీ మనం అనుకుంటేలాగా. రైట్ డివైడ్ చేయకపోతే లేఖనాల్ని పొరబడే అవకాశం ఉంది. అలాగే బూర అనగానే ఈ బూర ఆ బూర రెండు ఒకటే కాదు కదండి. ఈ బూర వేరు, అలాగే ప్రొఫెటిక్ క్యాలెండర్లో చోటు చేసుకున్నటువంటి ఆ బూరల పండగ వేరు. ఆ బూరకి ర్యాప్చర్కి సంబంధం లేదు. లేదండి ఆ బూర ఈ బూర రెండో ఒకటేనండి అని అంటారా? పౌలు ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. ఏ మర్మం గురించి పౌలు మాట్లాడుతున్నాడు? చర్చ్ ర్యాప్చర్, బూర మోగుతుంది, మనమంతా కూడా ప్రభుని ఎదుర్కొడుకు మనం కొడిపోబడతాం. ఇప్పుడు ఈ బూర గురించి ఆల్రెడీగా ఓల్డ్ టెస్టమెంట్లో ఉంటే ఇక మర్మం ఎందుకు అవుతుంది? ఒకసారి ఆలోచించండి. పౌలు గారికి బయలుపరచినది మర్మం ఎందుకు అవుతుంది? అప్పుడు మనం ఏం చెప్పాలంటే, పౌలు గారు మీకైనా పిచ్చి పట్టిందయ్యా, ఆల్రెడీగా యూదులకు 7 పండుగల్లో బుర్ర పండుగ ఉంది కదా, కొత్తగా నీకు బయలుపరచడం ఏంటి? ఏ ధైర్యంతో నువ్వు మర్మం అని చెప్తున్నావు? ఇట్స్ ఆల్రెడీ రివీల్డ్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ కదా. కాబట్టి పౌలు గారు చెప్పింది మర్మముగా అయ్యే అవకాశం లేదు. మళ్ళీ బైబిల్లో వైరుధ్యం ఉందా? వైరుధ్యం లేదు. సో చర్చ్ ర్యాప్చర్ ఈజ్ ఎ మిస్టరీ రివీల్ టు పాల్. సో ఈ బూరలు వేరు, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి బూరలు వేరు. దీని మీద ఆల్రెడీగా నా ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో 3 డెస్టినేషన్స్ అని, 3 రిజరక్షన్స్ అని, మీరు ఆ వీడియోస్ వాచ్ చేస్తే క్లియర్గా ఈ బూరలు ఆ బూర వేరు అనేది క్లియర్గా మీకు అర్థమవుతుంది. పాస్ గారు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే నేను చేయను. మీకు ఓపిక ఉండాలా, నా ప్రీవియస్ వీడియోస్ మీరు ఫాలో అవ్వాలి. ఓకే, మీరు సిస్టమేటిక్గా ఫాలో అవుతేనే సబ్జెక్ట్ మీరు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు అక్కడక్కడ స్కిప్పులు చేసుకుంటే అక్కడక్కడ ఎప్పుడో వీడియోస్, అక్కడో వీడియో, ఇక్కడ వీడియో చూస్తే మీకు రాదు. నా సబ్జెక్ట్ మీకు అర్థం అవ్వాలంటే సిస్టమేటిక్గా ఫాలో అవుతేనే మీకు అర్థమవుతుంది. సో మీ కొరకు ఆ వీడియో లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాచ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, సో కాబట్టి ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్కి ర్యాప్చర్కి ఏ విధమైనటువంటి సంబంధము లేదు అనే విషయాన్ని మాకు క్లియర్గా తెలుసుకుందాం. ఇక రెండవది సో 2025 సెప్టెంబర్లో ర్యాప్చర్ జరుగుతుంది. అంటే ఇయర్ బూరల పండగ అప్పుడే ర్యాప్చర్ జరుగుతుందని ఇంకా బల్లగుద్ది చెప్తున్నారు. అంటే బూరల పండగ ఎందుకు చాలాసార్లు వచ్చేసాయి. కొందరు ఆల్రెడీగా ప్రాఫెసీ ఇచ్చారు, వెళ్ళిపోతామని, వెళ్ళలేదు. ఈసారి బల్లగుద్ది చెప్పారు, ఖచ్చితంగా 2025లో జరిగిపోతుంది అని. అసలు వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ చూసినాక నాకు ఆశ్చర్యం కలిగింది, షాక్ కలిగింది. ఆ అయ్యగారులు అయితే బోర్డు మీద వేసి ఇలా 7 పండుగలు రాసేసి అమోఘంగా దంచి కొడతారనమాట. చూడండి, నెక్స్ట్ క్యాలెండర్ ఈవెంట్ మన ఈ పండగ బుర్రల పండగే యూదులు ఇప్పుడు జరుపుకోబోతున్నారు, ఆ టైంలో చర్చ వెళ్ళిపోతుంది అని. అంత పర్ఫెక్ట్గా ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారా అని ఆశ్చర్యం. చూద్దామని ఒకసారి వాళ్ళ థియరీ అనలైజ్ చేశాను. వాళ్ళు ఏమంటారంటే, యేసు ప్రభువారు 32వ సంవత్సరమున 32 ADన ఆయన సిలువ వేయబడ్డాడు. 32 AD సిలువ వేయబడ్డాడు. సిలువ వేయబడిన తర్వాత ఆయన ఆరోహణ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సంఘకాలం ప్రారంభమైంది. అంటే వీళ్ళ క్యాల్కులేషన్ ఏమంటే, డానియల్ ప్రాఫెసీ అంటే 70వ వారం మిగిలిపోయింది కదా, 69 వారాలు పూర్తయిపోయి ఇంకొక వారం పెండింగ్ ఉంది. ఓకే, వారం అంటే ఏంటి? 7 సంవత్సరాలు, 7 years. ఇప్పుడు వీళ్ళ క్యాల్కులేషన్ ఏంటంటే, 32వ సంవత్సరమున ప్రభు సిలువ వేయబడ్డాడు. ఆ తర్వాత సంఘ కాలముగా వీళ్ళు 2000 సంవత్సరాలు నిర్ణయించారు. సో చర్చ్ ఏజ్ అనగానే వీళ్ళు 2000 years అని అనుకుంటారు. సో చర్చ్ ఏజ్ 2000 years అని బైబిల్ ఎక్కడా రాయబడలేదు. సంఘకాలము 2000 సంవత్సరాలని చెప్పడానికి బైబిల్లో ఎలాంటి ఆధారము లేదు. ఇది పాపులర్ టీచింగ్. చర్చ్ ఏజ్ ఈజ్ 2000 years అని ఇది ఒక పాపులర్ టీచింగే తప్ప ఎక్కడా కూడా బైబిల్ ఎవిడెన్స్ లేదు. సో వీళ్ళు అనుకుంటారు ఏమంటే, 32వ సంవత్సరం ప్రభు
మరణించాడు. 2000 ఇయర్స్ అనేది చేయొచ్చు కదా. సో 2 యాడ్ చేసి ఎంత, 2032 ఇయర్స్. అయితే డానియల్ ప్రాఫెసీ ప్రకారం 70వ సంవత్సరం అంటే 7 సంవత్సరాలు. ఓకే, ఒక వారం అంటే 7 సంవత్సరాలు. సో అది 7 సంవత్సరాలు ఏంటిది, శ్రమలు. సో శ్రమల కంటే ముందు సంఘం ఎత్తబడాలి కదా. కాబట్టి 2032లో 7 సంవత్సరాలు మైనస్ చేసేస్తే ఎంత వచ్చింది, 2025. కాబట్టి 2025లోని ఇది జరిగిపోతుంది. జరిగిపోయి సంఘము ఎత్తబడుతుంది. ఎత్తబడినాక వెంటనే దానియేలు ఒక 70వ వారము లేదా 7 ఏళ్ల శ్రమలు స్టార్ట్ అవుతాయి. ఏమి థియరీ అండి వీళ్ళది. అసలు వీళ్ళ బుర్రని నిజంగా తీసుకెళ్ళి మ్యూజియంలో పెట్టాలి. వీళ్ళ క్యాలిక్యులేషన్లు, వీళ్ళ థియరీలు, వీళ్ళ సిద్ధాంతాలు. మళ్ళీ వీళ్ళు పెద్ద ప్రీచర్స్, వేల మంది వీళ్ళని ఫాలో అవుతుంటారు. వేల మంది వీళ్ళని గుడ్డిగా ఫాలో అవుతుంటారు. ఇంకా వాళ్ళు బోర్డు మీద రాస్తూ ఉంటే, చాట్లు వేస్తూ ఉంటే అబ్బాబ్బా ఈ జ్ఞానము అమోఘమైన జ్ఞానం అనుకోవాలి జనాలు. ఈ విధంగా వీళ్ళు ఒక థియరీ తీసుకొచ్చి 2025 కాబట్టి ఇయర్ ఇది జరగబోతూ ఉంది అని ఆ థియరీని వాళ్ళు చెప్తున్నారు. నా ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళ థియరీలో. ఆ ప్రాబ్లమ్స్ మీరు గమనించాలి. ఏంటంటే యేసు ప్రభు 32 AD లేదా 33 AD లేదా కొందరు 31 AD ఇలాగా చెప్తూ ఉంటారు. కరెక్ట్గా ఏ ఇయర్న సిలువ వేయబడ్డాడో ఎవరికి తెలియదు. అంటే చరిత్రకారులు చెప్పిన దాన్ని ఆధారం చేసుకొని ముందుకు వెళ్ళాల్సిందే తప్ప కరెక్ట్గా పలానా ఇయర్, ఇప్పుడు యేసు ప్రభు వారు కరెక్ట్గా ఏ సంవత్సరంలో పుట్టాడు అనేది తెలియదు. కరెక్ట్గా ఎప్పుడు క్రూసిఫిక్షన్ జరిగిందో, సో హిస్టరీ బేస్ మీద వెళ్ళాల్సిందే తప్పనించి అది కరెక్టా కాదో కూడా తెలియదు. సో ప్రాపర్ గ్రౌండ్ కాదు దాని మీద మనం కట్టడానికి. నెంబర్ 1. నెంబర్ 2, ఇందాక చెప్పినట్టుగా సంఘకాలం అనేది ఉంది. 2000 సంవత్సరాలు పూర్తయినాక సంఘం ఎత్తబడుతుంది. ఇది వీలు పెట్టిన డేట్. అది 2000 ఇయర్స్ చర్చ్ ఏజ్ అని వీలు పెట్టుకున్నారు. అంటే క్రూసిఫిక్షన్ టైం నుంచి యేసు ప్రభువు రెండవ రాకడ వరకు ఈ మధ్య గ్యాప్ ఎంత, 2000 ఇయర్స్ అని వీళ్ళు చెప్తున్నారు. దేర్ ఇస్ నో బైబిల్ ఎవిడెన్స్ ఫర్ దట్. నెంబర్ 3, సంఘము ఎత్తబడిన తర్వాత నుంచి యేసు ప్రభువు రెండవ రాకడ వరకు ఈ మధ్య పీరియడ్ ఎంత అంటే కరెక్ట్గా 7 ఇయర్స్ అంటారు. కరెక్ట్గా 7 ఇయర్స్ అని వీళ్ళు బోధిస్తూ ఉంటారు. సో సంఘం ఎత్తబడిన వెంటనే 7 ఏళ్ల శ్రమలు మొదలవుతాయా? ఫర్ ఎగ్జాంపుల్, సంఘము బుధవారమున ఎత్తబడింది అంటే గురువారమే 7 ఏళ్ల శ్రమలు మొదలవుతాయా? మన వ్యూవర్స్లో ఒకరు అడిగారు, సార్ 7 ఏళ్ల శ్రమలు వెంటనే మొదలవుతాయా అని. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, సంఘం బుధవారం ఎత్తబడింది, గురువారమే 7 ఏళ్ల శ్రమలు, అలా ఆగిపోయిన ప్రొఫెటిక్ క్యాలెండర్ వెంటనే మళ్ళా రెజ్యూమ్ అవుతుందా? అఫ్కోర్స్ దానియేలు చెప్పాడు ఏమని, దానియేలు ఒక 70 వారం ఉంది, ఒక వారం అంటే 7 సంవత్సరాలు, 7 సంవత్సరాల శ్రమల కాలంలో జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. కానీ ఎప్పుడు, వెంటనేనా లేదా కాస్త టైం అనేది ఉంటుందా అంటే మీరు ఒక విషయం ఆలోచించాలి. ఏదంటే సంఘము ఎత్తబడిన తర్వాత వెంటనే 7 ఏళ్ల శ్రమలు అనేది ప్రారంభం అవ్వదు, వెంటనే జరగదు. ఎందుకంటే అది జరగాలంటే దానికంటే ముందు కొన్ని సంఘటనలు చోటు చేసుకోవాలి, కొన్ని ఈవెంట్స్ చోటు చేసుకోవాలి. ఆ తర్వాత 7 ఇయర్స్ ట్రిబులేషన్ అనేది అప్పుడు చోటు చేసుకుంటుంది. అఫ్కోర్స్ మన చార్ట్లు ఏంటంటే చర్చ్ ర్యాప్చర్ అయిన వెంటనే 7 ఇయర్స్ అని మనం ఇన్ జనరల్గా చెప్తున్నాం, కానీ ప్రిసైజ్గా చెప్పాలంటే వెంటనే స్టార్ట్ అవ్వదు. దానికి ముందు కొన్ని సంఘటనలు, కొన్ని విషయాలు అనేది చోటు చేసుకోవాలి. సో దానియేలు 11వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ఆ చాప్టర్ చదవని మీకు అర్థమవుతుంది. అందులో కొన్ని విషయాలన్నీ కూడా నెరవేరాలి. నెరవేరిన తర్వాతనే 7 ఇయర్ ట్రిబులేషన్ స్టార్ట్ అవుతుంది. అంతవరకు అది స్టార్ట్ అవ్వదు. సో 69 వారాలు అయిపోయిన వెంటనే 70వ వారం ఎందుకు స్టార్ట్ అవ్వలేదు? కారణం ఏంటి? దాని గురించి కేవలం పౌలు గారు మాత్రమే హింట్ ఇస్తాడు. ఎందుకు అలా ప్రొఫెటికల్ క్యాలెండర్ ఆగిపోయింది? మనోళ్ళు ఏం చేస్తారు అంటే యూదులు ఒక 7 పండుగలు రెఫర్ చేస్తారు. బోర్ల పండుగ చూస్తారు. ఓకే, తర్వాత ఆ పండుగలు ఎప్పుడు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, జూబ్లీస్ ఎప్పుడు వస్తున్నాయి, ఈ క్యాలెండర్స్ వర్కౌట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళకి అర్థం కాని విషయం ఏమంటే ప్రొఫెటిక్ క్యాలెండర్ సస్పెండ్ అయింది. ఫర్ టైం బీయింగ్ అది సస్పెండ్ అయింది, తాత్కాలికంగా అది నిలిపివేయబడింది. నువ్వు ఆ క్యాలెండర్ బేస్ చేస్తే
నీవు ఎప్పటికీ కూడా కరెక్ట్గా వాక్యాన్ని బోధించలేవు. అయితే ఆ ప్రోగ్రాం సస్పెండ్ అయింది ఎలా తెలుస్తుంది అంటే పౌలు గారు చెప్పడం వల్ల తెలిసింది. పౌలు గారు చెప్పకపోతే అసలు తెలిసేదే కాదు. 2 తెస్సలోనిక 2వ అధ్యాయము 6, 7, 8 వచనాలు ఒకసారి మీరు పరిశీలన చేయండి. అక్కడ రాయబడి ఉంది, కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని, వాడు సొంత కాలమున బయలుపరచబడాలి. వాని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు. వాడంటే ఎవరు? యాంటీ క్రైస్ట్. వాని ఎవరు అడ్డగిస్తున్నారు? ఇక్కడ పౌలు అంటాడు, వారిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు. సో యాంటీ క్రైస్ట్ సీన్లోకి రాకుండా, 7 ఏళ్ల శ్రమలు అనేవి ఇంకా చోటు చేసుకోకుండా ఏదో అడ్డగిస్తూ ఉంది. లేకపోతే 7 ఏళ్ల శ్రమలు ఎప్పుడో స్టార్ట్ అవ్వాలి. మీరు అపోస్తల కార్యము 2వ అధ్యాయము 17వ వచనం, అంటే ఆత్మ కొమ్మరింపు జరిగింది పెంతెకోస్తు దినమున. అప్పుడు పేతురు నిలబడి 50 ఏళ్ళు ప్రవచనానికి జ్ఞాపకం చేస్తాడు. ఎప్పుడైతే ఆత్మ కొమ్మరించబడుతుందో పేతురు ఒక ప్రవచనాన్ని 50 ఏళ్ళు ప్రవచనం జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని? అంత్య దినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు, మీ యవ్వనులు దర్శనం కలుగును, మీ వృద్ధులు కలగందురని 50 ఏళ్ళు చెప్పాడు కదా అని 50 ఏళ్ళు ప్రవచనాన్ని పేతురు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అంత్య దినములయందు, అంత్య దినములు, ఇక్కడ అంత్య దినములు అంటే ఏంటి? ఎండ్ ఆఫ్ ఎ ప్రొఫెటిక్ ప్రోగ్రామ్. Peter is talking about the end days of a prophetic program. He is not referring to the end days of the grace period. అంత్యదినాలు అనేది ఇక్కడ ఈ సందర్భం ఏమంటే ప్రొఫెటిక్ ప్రోగ్రామ్ ఒక ముగింపు. దాని గురించి ఇక్కడ పేతురు మాట్లాడుతున్నాడు. 50 ఏళ్ళు చెప్పాడు దీని గురించి. ఆ ప్రవచన ప్రకారంగానే ఆత్మ అనేది ఈరోజు అనేకల మీద కుమ్మరించబడింది అని చెప్పాడు. హీఈస్ నాట్ టాకింగ్ అబౌట్ ద చర్చ్ ఏజ్. ఇక్కడ అప్పుడు 50 ఏళ్ళు కానీ ఆ తర్వాత పేతురు కానీ అప్పటికి చర్చ్ ఏజ్ గురించి వంటి అవగాహన వాళ్ళకి లేదు. ఇందుకే ఆత్మ కొమ్మరి ఎందుకు జరిగింది చూడండి. 19, 20 వచనాలు చూడండి. పైన ఆకాశమందు మహత్కార్యమును, కింద భూమి మీద సూచక్రియలను, రక్తము, అగ్ని, పొగ, ఆవిరి కలగజేసేతను. కాబట్టి ఈ సూచన దేనికి సంబంధించింది? 2వ రాకడకు సంబంధించినటువంటి సూచన ఆత్మ కొమ్మరింపది. ఇక్కడ 20వ వచనం, భూమి ప్రత్యక్షమగును, ఆ మహాదినము రాక మునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారును. ఏమండి, ఇది సంఘకాలపు ఒక నెరవేర్పు అయితే మరి మన కాలంలో ఆత్మ కుమ్మరించిన తర్వాత ఆకాశమందు మహత్కార్యాలు జరుగుతున్నాయా? భూమి మీద సూచక్రియలు జరుగుతున్నాయా? రక్తము, అగ్ని, పొగ, ఆవిరి అనేది చూడగలుగుతున్నామా? మహాదినమది, లార్డ్స్ డే, మహాదినమది. సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తంగాను జరిగిపోయాయా? ఇది జరగలేదు. కొందరు ఏం చేస్తారంటే 50 ఏళ్ళ ప్రవచనం పై భాగం మాత్రమే పట్టుకుంటారు. ఇది చర్చికి సంబంధించింది, కృపా యుగానికి సంబంధించినటువంటి ప్రవచనం ఇది అనుకొని ఆ ఒక్క వచనాన్ని చూస్తుంటారే. ఆ కింది వచనాలు చదవండి ఒకసారి. ఆత్మ కొమ్మరింపు ఎందుకు? సో దేవుడు ఎందుకు ఆత్మ కొమ్మరించాడు యూదుల మీదకి అంటే దే షుడ్ ప్రిపేర్ ఫర్ ద 7 years ట్రిబులేషన్. సైన్ అది. అందుకే పేతురు నిలబడుతున్నాడు. సంఘం మీదకి ఎప్పుడైతే ఆత్మ కొమ్మరింపు జరిగిందో పేతురు అంటున్నాడు, వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ద ట్రిబులేషన్. సో ఇప్పుడు చార్టర్ నేను ఏం చేస్తానంటే డిస్పెన్సేషన్ ఆఫ్ ఏజ్ని తీసేద్దాం. ఎందుకంటే అప్పటికి పేతురు తెలియదుగా, అప్పుడు పౌలు ఇంకా రక్షించబడలేదుగా, అప్పుడు ఇంకా బాడీ ఆఫ్ క్రైస్ట్ ఇంకా ఫార్మ్ అవ్వలేదుగా. కాబట్టి చార్ట్లో దాన్ని తీసేద్దాం. రైట్. ఇప్పుడు పేతురు అంటాడు, అంత్య దినంలో ఎందు ఆత్మ కొమ్మరిస్తాను 50 ఏళ్ళు చెప్పాడు కదా, కొమ్మరించేసాడు. నౌ వీఆర్ హెడింగ్ టు ద ట్రిబులేషన్. ఎందుకంటే ట్రిబులేషన్లోనే కదా ఇక ప్రకృతిలో వైపరీత్యాలు చోటు చేసుకుంటాయి. ఓకే, సూర్యుడు చంద్రుడు అన్నీ కూడా రంగులు మారిపోతారు. ఈ వైపరీత్యాలన్నీ కూడా ట్రిబులేషన్లోనే జరుగుతాయి కదా. కాబట్టి పేతురు అంటాడు, ప్రవచన ప్రకారంగా దానియేలు ఒక 70వ వారం స్టార్ట్ అవుతుంది, గెట్ రెడీ అని పేతురు మెసేజ్ ఇచ్చాడు. దట్ వాజ్ అ మెసేజ్, పెంటెకోస్ట్ మెసేజ్. అది అక్కడ పేతురు ప్రసంగం చేసింది గ్రేస్ గాస్పెల్ మెసేజ్ కాదు. ఆ మెసేజ్ కంప్లీట్లీ డిఫరెంట్. సో అంత్య దినాలు అనేది పేతురు చెప్పినప్పటికీ మళ్ళీ అంత్య దినాలు వచ్చేసాయి అంటే లేదు. ఎందుకంటే ఆ ప్రొఫెటిక్ క్యాలెండర్ ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందో మన ప్రీవియస్ వీడియోలో క్లియర్గా మనం చూసాం. అడ్డగిస్తూ ఉంది. ఆ 7 ఏళ్ల శ్రమలు, క్రీస్తు విరోధి, ఇవేవి కూడా చోటు చేసుకోకుండా ఏదో అడ్డగిస్తూ ఉంది. చూడండి, పౌలు అంటాడు ఇక్కడ ఏమని, వాడిని అడ్డగించినది ఏదో మీరు ఎరుగుదురు. ఏది అడ్డగిస్తూ ఉంది? బాడీ ఆఫ్ క్రైస్ట్, సంఘమును, శరీరం, గ్రేస్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ అనేది మధ్యలోకి వచ్చింది. ఇది ఉన్నంత వరకు
గ్రేస్ ప్రోగ్రామ్ ఆపరేట్ అవుతున్నంత వరకు, బాడీ ఆఫ్ క్రైస్ట్ భూమి మీద ఉన్నంత వరకు కూడా ప్రొఫెటిక్ ప్రోగ్రామ్కి సంబంధించిన అంత్య దినాలు ఏవి కూడా చోటు చేసుకోలేవు కూడా. సంఘం ఎత్తబడేదాకా క్రీస్తు విరోధి బయలుపరచబడే అవకాశము లేదు. చూడండి, పోలంటాడు, ధర్మ విరోధమైన సంబంధ మర్మము ఇప్పటికీ క్రియ చేయుచున్నది కానీ ఇదివరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. మధ్యను తీసివేయబడాలి. ఏంటి? బాడీ ఆఫ్ క్రైస్ట్. ఎప్పుడైతే తీసివేయబడుతుందో, సంఘం ఎప్పుడైతే ఎత్తబడుతుందో, ఎంతో వచ్చినాం, అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ఎప్పుడు బాడీ ఆఫ్ క్రైస్ట్ ఎప్పుడైతే కొనిపోబడుతుందో అప్పుడు ధర్మ విరోధి బయలుపరచబడతాడు. అంతవరకు ధర్మ విరోధి, అంతవరకు యాంటీ క్రైస్ట్ ఎవరు కూడా గుర్తించలేరు. ఏ ప్రీచర్ అయినా, ఏ డినామినేషన్ అయినా, ఎవరైనా సరే కృపాకాలంలో ఉన్నంత వరకు కూడా పలానవాడు యాంటీ క్రైస్ట్ అండి, పలానవాడు యాంటీ క్రైస్ట్, పలానా వ్యక్తి యాంటీ క్రైస్ట్, ఇదిగో బయలుదేరాడు అని ఎవ్వడు కూడా గెస్ చేయలేడు. ఊరికి గూట్లో రాళ్ళేస్తారు తప్ప నుంచి అసలు ఎవ్వరు గెస్ చేసే అవకాశమే లేదు. ఎందుకంటే పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ, అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచు. ఎప్పుడు బాడీ క్రైస్ట్ ఎత్తపడాలి. అంతకుముందు ఎవ్వరు కూడా ప్రెడిక్ట్ చేసే అవకాశమే లేదు. దేవుడు ఎవరికి దాని గురించి బయలుపరిచే అవకాశమే లేదు. నా కుమారుడ, యాంటీ క్రైస్ట్ అమెరికాలో పుట్టాడు, యాంటీ క్రైస్ట్ స్విట్జర్లాండ్లో పుట్టాడు, రోమ్లో పుట్టాడు, పుట్టాడు, ఇదిగో వాడు బయలుదేరిపోయాడు, ఇదిగో వాడు ఆల్రెడీగా అన్ని సెటప్ చేసుకున్నాడు, ఆల్రెడీగా తెర వెనకలు ఆల్రెడీ ఉన్నాడు, సీన్లో ఉన్నాడు. ఇలాంటి మాటల్లో ఎవరన్నా చెప్తే వాళ్ళకి వచనం చూపించి, సార్ ఎలా చెప్తారండి మీరు? అప్పుడు ధర్మ విరోధి బయలుపరచబడిన దేవుడు ఇక్కడ చెప్తూ ఉంటే, సంఘము ఉండగానే బయలుపరచబడ్డాడు మీరు చెప్తున్నారు. ఇప్పుడు మీ మాట నమ్మాలా, బైబిల్ మాట నమ్మాలా అని మీరు వారిని ప్రశ్నించండి. వాక్యం అయితే చూపించండి, అడగండి వాళ్ళని. అంతేగాని ఎవరో పేరుని డీకోడ్ చేస్తే అదిగో వాళ్ళ పేరు యాంటీ క్రైస్ట్ వచ్చింది, పోపు పేరుని డీకోడ్ చేస్తే యాంటీ క్రైస్ట్ వచ్చింది. తర్వాత అఫ్కోర్స్ వీళ్ళంతా కూడా వాళ్ళకి ఒక ఛాయగా ఉన్నప్పటికీ కూడా, బట్ స్టిల్ అసలు యాంటీ క్రైస్ట్ ఎవరు కూడా గుర్తించలేరు. ఇంపాసిబుల్. అందుకే ఎండ్ టైం ప్రాఫెసీ మీద ఎవరైనా ప్రసంగాలు చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి మాటలు ఆకర్షణీయంగానో లేదా ఆకట్టుకునే మాటలతోనూ వాళ్ళు మిమ్మల్ని బోల్టా కొట్టించవచ్చు. మీ వాక్యం తెలియకపోతే మేము మోసగించబడతారు. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును అని ప్రభు చెప్పాడు. అప్పుడు అంతవరకు వాడు వచ్చే అవకాశము లేదు. సో సంఘము ఎత్తబడిన తర్వాత మరి వెంటనే ఏడేళ్ళ శ్రమలు మొదలవుతాయంటే మొదలవు. ఎందుకంటే సంఘం ఎత్తబడిన తర్వాత అంత్యక్రీస్తు ఎవడో వాడు బయలుపరచుకోవాలి. హీ హ్యాస్ టు ఐడెంటిఫై హిమ్సెల్ఫ్. రెండోది, వాడు అధికారంలోకి రావాలి. ఎందుకంటే అధికారం లేకపోతే యూదులతో నిబంధనలు చేసుకుంటాడు. ఎవడండి అధికారం? ఇప్పుడు అధికారం లేకపోతే యాంటీక్రైస్ట్ ఎవరు పట్టించుకుంటారు? సో హీ హ్యాస్ టు కమ్ ఇన్ టు ద రూల్. అధికారంలోకి రావాలి. హీ షుడ్ ఎస్టాబ్లిష్ ఏ క్రెడిబిలిటీ. ఎస్, ఇతని వలన అయితేనే కొన్ని జరుగుతాయి అని నమ్మగలగాలి యూదులు. ఇప్పుడు క్రెడిబిలిటీ లేకోకుండా వచ్చి నేను మీతో అగ్రిమెంట్ చేసుకుంటాను, యూదులు ఏమంటారు? చల్, గెట్ అవుట్ అంటారు. సో హీ హ్యాస్ టు ఎస్టాబ్లిష్ ఏ క్రెడిబిలిటీ. ఆ తర్వాత ఇజ్రాయెల్తో ఒక నిబంధన అనేది చేసుకుంటాడు. ఇది ఒక ప్రక్రియ, ఇట్స్ ఎ ప్రాసెస్, రైట్? ఇట్స్ ఎ ప్రాసెస్. సో సంఘం ఎత్తబడిన వెంటనే 7 ఏళ్ల శ్రమలు స్టార్ట్ అవుతాయి అంటే అసలు వాడు సీన్లోకి ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు క్రెడిబిలిటీని తెచ్చుకుంటాడు, ఓకే, ఎప్పుడు పవర్లోకి వస్తాడు, అగ్రిమెంట్ చేసుకోవాలి కదా. ఇవన్నీ ఏం లేకోకుండా వెంటనే 7 ఏళ్ల శ్రమలు వెంటనే నెక్స్ట్ డేనే స్టార్ట్ అయిపోతుందా? దేర్ ఇస్ ఎ టైం గ్యాప్ కదా. ఇవన్నీ ఈ ప్రక్రియ జరిగిన తర్వాత పీస్ ట్రీట్ చేసుకోవాలి, నిబంధన ఇజ్రాయెల్తో చేసుకోవాలి. ఇదంతా అయిన తర్వాత ఆ నిబంధన మధ్యలో యాంటీక్రైస్ట్ బ్రేక్ చేయాలి. ఇవన్నీ ఇట్స్ ఎ బిగ్ ప్రాసెస్. ఇది ఒక టైం అనేది ఉంది, బట్ ఎంత టైం అనో మాకు తెలియదు. మొత్తానికైతే ఒక కాలం అయితే ఉంది, ఒక టైం అయితే పడుతుంది. అలాంటిది చర్చ్ ర్యాప్చర్ అయిన వెంటనే 7 ఏళ్ల శ్రమలు వెంటనే స్టార్ట్ అవుతుందని, సో ర్యాప్చర్కి రెండవ రాకడి మధ్య 7 ఏళ్ల కాలం ఉంటుంది, కరెక్ట్గా 7 ఏళ్ల కాలం ఉంటుంది. సో ఈవెన్ దిస్ ఈజ్ అ రాంగ్. ఇది కూడా తప్పే. ఈ సోకాల్ ప్రీచర్స్ చేసినటువంటి క్యాల్కులేషన్స్ అన్నీ కూడా తప్పే.
ఇవి జరిగే అవకాశం లేదు. ఊరికనే ఓకే ప్రభు సిలువ వేయబడ్డాడు, అక్కడ నుంచి అంటే 32 AD సిలువ వేయబడ్డాడు, అక్కడ నుంచి 2000 సంఘకాలము. 32 AD అనే డేటు తప్పే, ఎందుకంటే కరెక్ట్ ఎవిడెన్స్ లేదు. సంఘకాలం 2000 సంవత్సరాలు, ఇది కూడా తప్పే, ఎందుకంటే ఎలాంటి బయలు ఆధారం లేదు. సంఘం 2000 సంవత్సరాల వరకే ఉంటుందని బయలు ఎక్కడ చెప్పాడా, ఇది లేదు. ఎత్తబడిన తర్వాత వెంటనే 7 ఏళ్ళ శ్రమలు, ఇది తప్పే. ఆల్ దర్ క్యాల్కులేషన్ ఇస్ రాంగ్. మత్తయి సువార్త 25వ అధ్యాయం 13వ వచనం చూడండి. ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు తన రాకడ గురించి. ఆ దినమైనను గడియను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండండి. ఆ దినమైన, ఏ దినం గురించి ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు? ఇక్కడ మత్తయి సువార్త ప్రభు మాట్లాడుతున్నది ర్యాప్చర్ గురించి కాదు. చాలామంది ఈ వచనాన్ని ర్యాప్చర్గా చెప్తూ ఉంటారు. ఎవరైతే సెప్టెంబర్ 2025లో ర్యాప్చర్ జరగదండి, ఎందుకంటే ప్రభు చెప్పాడు కదండి, ఆ దినమైన గడియను మీకు తెలియదని ప్రభు చెప్పాడు కదా అని ఈ వచనం తీసుకుంటుంటారు టు ప్రూవ్ దట్ ఏంటిది ర్యాప్చర్ జరగదని. ఇక్కడ ఈ వచనము జీసస్ ఇస్ నాట్ టాకింగ్ అబౌట్ ద ర్యాప్చర్. ఈ వచనము రెండవ రాకడకు సంబంధించింది. అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటంటే ఆ దినము ఆ గడియ ఎవరికి తెలియదు ప్రభు చెప్పాడు. రెండవ రాకడ గురించి ఆ గడియ ఆ టైం ఎవరికి తెలియదు. నా పాయింట్ ఏంటంటే ప్రవచన పూర్వకంగానే ముందుగానే రెండవ రాకడ గురించినటువంటి ఆ దినం గురించే మీరు కరెక్ట్గా చెప్పలేరు, ప్రెడిక్ట్ చేయలేరు అని ప్రభు అంత స్పష్టంగా చెప్తే, ర్యాప్చర్ ఈజ్ ఎ మిస్టరీ. దానికి ఎలాంటి క్లూస్ లేవు. అట్లీస్ట్ రెండవ రాకడకు ముందన్నా కొన్ని సూచనలు ఉన్నాయి, ర్యాప్చర్ ముందు ఎలాంటి సూచనలు లేవు. మళ్ళీ ర్యాప్చర్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? మీరు ఏ బేస్ మీద క్యాలిక్యులేట్ చేస్తారు? మీరు ఆలోచించండి. ప్రవచించబడినటువంటి రెండవ రాకడనే మనం ప్రెడిక్ట్ చేయలేకపోతే మర్మముగా ఉన్నటువంటి ఆ ర్యాప్చర్ని ఎలా ప్రెడిక్ట్ చేయగలుగుతారు చెప్పండి? ఏ బేస్ మీద చేయగలుగుతారు? ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్, అసంభవము. సో ఎవరైనా సరే ర్యాప్చర్ గురించి డేట్లు చెప్తున్నారంటే వాడు అక్షర శూన్యత, వాడికి జ్ఞానం లేదు, ఆ వ్యక్తికి బైబిల్ మీద అవగాహన లేదు. ఎక్కడో అక్కడ లెక్కలు ఇక్కడ లెక్కలు, ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు, లేదా ఎవరో తీరిని బురకెక్కించుకొని వచ్చి క్రైస్తవుల మీద విశ్వాసం మీద చిమ్మే ప్రయత్నం చేస్తారు. కానీ బట్ యాక్చువల్గా హీ డజంట్ హ్యావ్ ఎనీ సౌండ్ నాలెడ్జ్. ఫైనల్గా ఈ మాట చెప్పేస్తాను. మరి పాస్టర్ గారు, చర్చ్ ఈవెంట్కి సంబంధించింది దేనికి కూడా మన ఓల్డ్ టెస్ట్మెంట్కి వెళ్ళి రెఫర్ చేస్తాం, లేదా ఓల్డ్ టెస్ట్మెంట్లో ఎలాంటి రెఫరెన్సెస్ లేవా అంటే లేవు. వాళ్ళు చాలామంది చేస్తారు కదండి, చాలామంది దినాలు క్యాలిక్యులేట్ చేస్తారు కదండి. పౌలు ఒక 2 వచనాలు మీ ముందు ఉంచుతాను. ఇంతవరకు మీకు ఏం అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ ఈ 2 వచనాలు కాస్త మీరు ఆలోచించి బుర్రకెక్కించుకోవాలి. పౌలు రోమా 7వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట చెప్పాడు. ఏమని? కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలము ఫలించినట్లు మృతుల నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకరిని చేరుటకై మీరు ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతిరి. ఇంగ్లీష్లో చూసినట్లయితే, వేర్ ఫార్ మై బ్రదరన్ యూ ఆల్సో ఆర్ బికమ్ డెడ్ టు ద లా బై ద బాడీ ఆఫ్ క్రైస్ట్. సో బాడీ ఆఫ్ క్రైస్ట్ ఎక్కడ ఫామ్ అయింది? చార్ట్ చూడండి, ఇక్కడ ఫామ్ అయింది. సో బాడీ ఆఫ్ క్రైస్ట్ ఎవరు ఉంటారు? జ్యూస్ అండ్ జెంటైల్స్ ఉంటారు. ఇక్కడ ఫామ్ అయింది. అందుకే బాడీ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటి మాట మీకు సువార్తలో కానీ లేదా మీకు ఓల్డ్ టెస్ట్మెంట్లో కానీ ఎక్కడా కూడా కనిపించదు. బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటే జ్యూస్ అండ్ జెంటైల్స్. ఓన్లీ జ్యూస్ ఉంటే అది బాడీ ఆఫ్ క్రైస్ట్ ఎందుకు అవుతుంది? ఓన్లీ యూదులు ఉంటే అది కృపాసంఘం ఎందుకు అవుతుంది? ప్లీజ్ అండర్స్టాండ్. ఓకే, సో ఇక్కడ బాడీ ఆఫ్ క్రైస్ట్లో ఉన్నప్పుడు చెప్పండి, మనకు ధర్మశాస్త్రం ఇవ్వబడిందా, లేదా ధర్మశాస్త్రం విషయమై మనం మృతులమైపోయామా? వీఆర్ డెడ్ టు ద లా. నేను చెప్పానమాట, పౌలు గారు చెప్తున్నారు, లా డజంట్ అప్లై ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. సింపుల్, క్లియర్. మీరు ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి. నా కుమారుడా, ధర్మశాస్త్రము గైకొను, ధర్మశాస్త్రం పాటించు, ధర్మశాస్త్రం గైకుంటే నీకు దీవెనలు ఉంటాయి అని దేవుడిని ధర్మశాస్త్రం పాటించమని చెప్తున్నాడా? లేదా ధర్మశాస్త్ర విషయమై నువ్వు మృతులయ్యావు, యు ఆర్ డెడ్ టు ద లా, డోంట్ గో టు ద లా అని చెప్తున్నాడు దేవుడు. అంటే మనకు ధర్మశాస్త్రం అనేది ఇక ఉపయోగం లేదా అంటే, ఇప్పుడు ధర్మశాస్త్రం ఏంటిది? మనకు బాలశిక్షకుడు ధర్మశాస్త్రం. పాపం అనేది ఏంటిదో తెలుస్తుంది మనకి.
ధర్మశాస్త్రం చదివితే మనం ఏమిటి అని తెలుస్తుంది, అంతేగాని దాన్ని పాటించమని కాదు. ఎస్, ఎవరు ధర్మశాస్త్రంను బట్టి ఎవరు కూడా నీతిమంతులుగా అవ్వలేరు. మీరు పౌలు పత్రికలు చదివితే మీకు అర్థమవుతుంది. ఓకే, సో వీఆర్ డెడ్ టు ద లా. నౌ గెట్ దిస్. ధర్మశాస్త్ర విషయం మృతులైనారు, మీకు ధర్మశాస్త్ర సంబంధం లేదని అక్కడ దేవుడు చెప్తుంటే ఊరికి ఓల్డ్ టెస్ట్మెంట్లోకి దూరిపోయేసి ఆ పండుగలు ఆచారాలన్నీ తెలుసుకోవడం తప్పేం లేదు. కానీ ప్రాబ్లం ఎక్కడంటే దాన్ని తీసుకొచ్చి నువ్వు చర్చికి లింకు పెడుతున్నావే, అక్కడ ప్రాబ్లం. హిస్టరీ వరకు ఓకే, హిస్టరీ వరకు చదవాలి, తెలుసుకోవాలి, యూదులు ఏంటి, వాళ్ళ ఆచరణలు ఏంటి, వ్యవహారాలు ఏంటి, పండగలు ఏంటి, తప్పేమో తెలుసుకోవాలి. కానీ దాన్ని తీసుకొచ్చి చర్చిలోకి అప్లై చేస్తూ చూస్తావా, అక్కడ ప్రాబ్లం. పౌలు సంఘాలు కొందరు అదే చేశారు. దళిత రాష్ట్రపత్రిక 4వ అధ్యాయము 10వ వచనం, మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరమును ఆచరించుచున్నారు. అంటే పౌలు సంఘంలో కూడా కొందరు ఏం చేస్తారు, గ్రేస్ ద్వారా సేవ్ అయినా, బాడీ ఆఫ్ క్రైస్ట్లోకి యాడ్ అయినా వీళ్ళు ఏం చేస్తారు, ఇంకా కొన్ని దినాలు ఫాలో అవుతున్నారు. యూదులు ఎలాగైతే ఫాలో అవుతున్నారో వీళ్ళు కూడా కొన్ని దినాలు అబ్జర్వ్ చేస్తున్నారు, మాసాలు ఫాలో అవుతున్నారు, పండుగలు కూడా ఫాలో అవుతున్నారు, ఇయర్స్ని క్యాల్కులేట్ చేస్తున్నారు, వాళ్ళు ఫాలో అవుతున్నారు. పౌలుసి షబాష్, మంచి పని చేశారు, కరెక్టే, ప్రభులో ఉన్న మనం వాటిని కూడా ఫాలో అవ్వాలి అని చెప్తున్నాడా. 11వ వచనం చూడండి, మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గురించి భయపడుచున్నాను. పౌలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడా వాళ్ళు ఫాలో అవుతుంటే? పౌలు అంటాడు, నేను పడిన కష్టం వ్యర్థమైపోతుంది. ఇంత తెలుసుకొని ఇంకా మీరు ఆ డేస్ క్యాల్కులేట్ చేయడం ఏంటి, ఆ పండుగలు ఫాలో కావడం ఏంటి, ఆ ఉత్సవాలను ఫాలో కావడం ఏంటి, అసలు దానికి మనకు సంబంధం లేని మొర్రో అని నేను ఇంతగా మీకు సువార్త చెప్పి నేను బోధిస్తూ మిమ్మల్ని కట్టుకుంటూ తీసుకొని వస్తే మళ్ళా మీరు అది ఫాలో అవుతుంటే నా ప్రయాస అంతా ఏమైపోయింది, వ్యర్థమైపోయిందని నేను భయపడుతున్నాను అంటాడు పౌలు. ఈరోజు సంఘాలు చేసేది అదేగా, చాలా చర్చెస్లో ఇవిగా చేస్తున్నారు. వాళ్ళు గ్రేస్ ద్వారా సేవ్ అయినా స్టిల్ వాళ్ళు ఓల్డ్ టెస్ట్మెంట్ లాకి వెళ్ళి, ఓల్డ్ టెస్ట్మెంట్ ఫెస్టివల్స్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సిద్ధాంతం తీసుకొచ్చి దే ట్రై టు అప్లై టు ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఆ రోజు పౌలు ఎంత బాధపడ్డాడో ఈ రోజు కూడా పౌలు ఉంటే అంతే బాధపడేవాడు. పౌలు పడిన ప్రయాసం అంతా వ్యర్థమైపోయినట్టేగా. ఈరోజు ఏ ఒక్కరికి కూడా పౌలు పత్రికలు అర్థం కావట్లేదు, పండగలు అర్థమైనంతగా పౌలు పత్రికలు అర్థం కావట్లేదు, యూదుల ఆచార వ్యవహారాలు అర్థమైనంతగా వాళ్ళకి లేవ్యాకాండం అర్థమవుతుంది, సంఖ్యాకాండం అర్థమవుతుంది, యాజకుల యొక్క ధర్మ విధులు ఏమైతే ఉన్నాయో అవన్నీ అద్భుతంగా అర్థమైతే బురకెక్కించుకుంటారు. పౌలు పత్రికలు మాత్రం అర్థం కావు. ఇవి అర్థం కాక ఏం చేస్తారంటే వీళ్ళు వెళ్ళి ఆ సబ్జెక్టులకు దూరిపోయేసి అక్కడ ఉన్నవన్నీ తీసుకొని వచ్చి స్పిరిచువలైజ్ చేసేసి చర్చ్కి అప్లై చేసి బోధిస్తున్నారు. చర్చిని పాడు చేసి సైతాన్ కంటే ఎక్కువగా ఎవరంటే ఇదిగా వాక్యం కరెక్ట్గా డివైడ్ చేయక అజ్ఞానంలో ఉన్నటువంటి బోధకులే. సారీ, నేను మాట చెప్తున్నందుకు నన్ను ఇంకో రకంగా అపార్థం చేసుకోకండి. అపవాద కంటే ఎక్కువగా డ్యామేజ్ చేసేది అంటే దోస్ ఆర్ మిక్సింగ్ ద లా అండ్ గ్రేస్. ఒకవేళ లేదండి మనం ఆ 7 పండగలు మనకు సంబంధం ఉంది అంటే ఇక్కడ పౌలు మాట అబద్ధం అవుతుంది. ఇక్కడ అప్పుడు పౌలు ఏం చెప్పాలి, అవునండి ఆ పండుగలు ఫాలో అవ్వాలి, ఆ డేస్ని క్యాలిక్యులేట్ చేయండి, ఆ ఉత్సవ కాలాలు గమనించండి, ప్రొఫెటికల్ క్యాలెండర్ ప్రకారంగా మనం వెళ్తున్నాము కాబట్టి ఒక కన్నేసి ఉంచండి అని పౌలు చెప్పాలి. ఇక్కడ పౌలు అలా చెప్తున్నాడా, మీ విషయమైన పడిన కష్టము వ్యర్థమైపోతుందేమో అని భయపడుతున్నాను అంటే. ఇక్కడ పౌలు ఎంకరేజ్ చేస్తున్నాడా, వద్దంటున్నాడా? వద్దని చెప్తున్నాడు ఇక్కడ. అలాంటిది ప్రీచర్స్ అక్కడ తీసుకొచ్చేసి ఆ ఆచారాలు ఆ సిస్టము తీసుకొచ్చి పౌలు పత్రికల కంటే మర్మముగా ఉన్నటువంటి జ్ఞానాన్ని బోధించే కంటే ధర్మశాస్త్రం తీసుకొచ్చి చర్చిలో రుద్ది వారేస్తున్నారు, బాడీ ఆఫ్ క్రైస్ట్ని డ్యామేజ్ చేస్తున్నారు. ఒక మాట మీకు చెప్పనివ్వండి, యూ షుడ్ ఫైండ్ ద రైట్ చర్చ్ దట్ రైట్లీ డివైడ్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. చర్చ్ దగ్గర ఉందండి, ఆధారం కదండి, వెళ్ళిపోదాంలేండి, దగ్గర సమీపంలో ఉందండి, అక్కడైతే యాక్టివిటీస్ ఉంటాయండి, అక్కడైతే ఇవి ఉంటాయండి, అక్కడైతే అవి ఉంటాయండి. ఇవి చూసా నువ్వు సంఘానికి వెళ్తున్నావు, ఇవి చూసా. ఒక హాస్పిటల్కి ట్రీట్మెంట్ వెళ్ళాలంటే నువ్వేం చూస్తావు, హాస్పిటల్ ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి, హాస్పిటల్కి లిఫ్ట్ ఉందా, హాస్పిటల్లో ఏసీలు ఉన్నాయా, హాస్పిటల్లో స్టాఫ్కి డ్రెస్ కోడ్స్ ఉన్నాయా,
హాస్పిటల్లో అంబులెన్స్లు ఉన్నాయి, ఇవి చూస్తావా? లేదా అక్కడ వైద్యం చేసేటువంటి వైద్యులు ప్రొఫెషనలా కాదా, ఇవి చూస్తావా నువ్వు? అక్కడ నీకు వైద్యులు ముఖ్యం, ఆ తర్వాత మిగతావన్నీ. అసలు వైద్యులు కరెక్ట్గా లేకపోతే ఎన్ని హంగులు ఉన్న హాస్పిటల్కి నువ్వు వెళ్తావా? నువ్వు వెళ్ళవు. ద సేమ్ వే నువ్వు స్పిరిచువల్గా గ్రో అవ్వాలంటే నువ్వు ఏ చర్చ్కి వెళ్ళాలి, ఎలాంటి సహవాసం ఉండాలంటే ద చర్చ్ దట్ రైట్లీ డివైడ్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఫస్ట్ ప్రయారిటీ నువ్వు దానికి ఇవ్వాలి. ఓకే, ఎప్పుడైతే నువ్వు ఆ సౌండ్ డాక్టర్ మీద కట్టుకుంటావో ఇలాంటి అబద్ధ బోధలకి నువ్వు బలి కావు, లేకపోతే గందరగోళంలో పడే అవకాశం ఉంది. సో ఈరోజు మనం చాలా క్లియర్గా తెలుసుకున్నాం. సెప్టెంబర్ 2025 యూదుల ఒక బొర్ల పండక్కి ర్యాప్చర్కి సంబంధం లేదు. ముందు కూడా ఎవరైనా సరే దీనికి లింక్ పెడుతూ ర్యాప్చర్ని ప్రెడిక్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళంత అజ్ఞానం మూర్ఖులు ఇంకొకరు ఉండరు. అలాగే ఎవరైనా సరే సంఘకాలం 2000 సంవత్సరాలు దేవుడు చెప్పాడు, రాత్రి కనపడి 2000 years అని దేవునికి చెప్పాడా? పౌలు కూడా దేవుడు అది బయలుపరచాల. పౌలుతో దేవుడు ఏమన్నాడు? అన్యుల ప్రవేశం సంపూర్ణ మగు వరకు, దట్స్ ఇట్. అది ఎంతకాలం పడుతుందో తెలియదు, ఎంత టైం పడుతుందో తెలియదు. మనం ఎవరండి 2000 సంవత్సరాలు అని చెప్పడానికి? దేవునికి ఏమన్నా బయలుపరచాడు? అది ఏమన్నా? అది ట్రెడిషనల్ టీచింగ్. అది అన్యుల ప్రవేశం ఎప్పుడవుతుందో తెలియదు, ఏ నిమిషం అవుతుందో తెలియదు, ఎంతకాలం పడుతుందో కూడా ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. ప్రవేశం పూర్తయిందా దేవుడు సంఘం తీసుకెళ్ళిపోతాడు. సో రైట్లీ డివైడింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేలా నా రైట్లీ డివైడింగ్ సబ్జెక్ట్ మీరు కొత్తగా వచ్చినట్లయితే నా ప్రీవియస్ వీడియోస్ వాచ్ చేసి సిస్టమేటిక్గా ఒక ఫౌండేషన్ అనేది మీకు పడుతుంది, చాలా విషయాలు మీకు అర్థమవుతాయి. ఓకే, సో హోప్ యూఆర్ బ్లెస్డ్, మీరు దీవించబడ్డారు, నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను. అఫ్కోర్స్ కొన్నిసార్లు ఈ వీడియో ఒక్క షార్ట్లో మీకు అర్థం కాకపోవచ్చు, రీప్లే చేయండి, రివిజన్ చేయండి. ఇంకా సందేహాలు ఉంటే తప్పకుండా కాల్ చేయండి. కాల్ చేసే ముందు మీరు వీడియో పూర్తిగా చూడాలి. లేదు పాస్టర్ గారు మీరు చెప్పండి 3 మొక్కలు అంటే నేను కుదరమని. వర్కౌట్ చేయండి. ఇంకా మీకు ఏదైనా డీటెయిల్స్ ఇంకా ఎక్కువగా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్. సో నా నంబర్ మీకు డిస్ప్లే చేస్తున్నాను, సో తప్పకుండా కాల్ చేయొచ్చు. కొంతమంది డైరెక్ట్గా కాల్ చేస్తుంటారు, పాస్టర్ గారు నాకు డౌట్ వచ్చింది, దీని విషయం ఏంటి అంటే ఆ టైంలో నేను ఎక్కడున్నానో ఏం చేస్తున్నా కూడా వాళ్ళు డైరెక్ట్గా క్వశ్చన్ అడిగేస్తుంటారు. అప్పుడు నేను చెప్పాల్సి వస్తుంది, నేను పలానా పనిలో ఉన్నాను, మళ్ళీ కాల్ చేయండి అని. సో కాబట్టి అందరికీ నేను అలా చెప్పే బదులుగా సో చిన్న టెక్స్ట్ చేయండి. మీరు ఎప్పుడు కాల్ చేయబోతారో చిన్న టెక్స్ట్ చేయండి, వాట్సాప్ చేయండి. సో పలానా టైంలో ఉంటానంటే ఆ టైంలో కాల్ చేస్తే వీ కెన్ ఎలాబరేట్గా డిస్కస్ చేయొచ్చు. ఓకే, ప్రైజ్ గాడ్. సో హోప్ యూఆర్ బ్లెస్డ్. దీవించబడితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రశ్నలు ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే బ్లెస్డ్.